తర్వాత సర్కారు బడి ఇంటర్నేషనల్ స్టడీ అట. అబ్బో, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా శరవేగంగా యంగ్ ఇండియా స్కూళ్ళ నిర్మాణం జరుగుతుంట. 105 నియోజకవర్గాలకు గాను 86 చోట్ల మొదలైన పనులు. ఇప్పుడు సపోజు మా రాయబడినాడు, ఆయన దాదాపుగా 2 సంవత్సరాలుగా వస్తుంది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి. ఆయన అంటారు భూమి పూజ చేసి ఇటుకేసి, మరి ఇంతవరకు ఆడ ఇటుక వల్లే మళ్ళా ఒకటే ఇటుకుంది గట్టినే. ఈడ తీసి ఆడ మార్చిండు, ఆడ తీసి ఈడ మార్చింది తప్ప పని కాలే. మరి ఈయననేమో 105 నియోజకవర్గాలు 86 అయినాయి అంటుండే. 86 పోనీ వర్క్ నడుస్తుంది, మా దగ్గర అయితే వర్క్ స్టార్టే కాదు. చెప్తానగా ఇటుకలు తప్ప ఏమి లేవాడ, ఒక ఇటుక వేసిరికి అంతే భూమి పూజలకు. ఇక 1144.85 కోట్ల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం. కార్పొరేటు సంస్థలను తలదన్యేలాగా 30 ఎకరాల్లో మెగా మెగా క్యాంపస్లు మెగా కంపెనీకి. ఇప్పుడు మనం ఇక్కడ రాయవలసింది ఏంటంటే 1144 కోట్లలో ఇందులో మెగా కంపెనీకి ఎన్ని పైసలు పోయినాయి. మెగా కంపెనీ ఇలా 11 స్కూల్లో ఇంకెక్కనో 2 కంపెనీలు కలిసి 32 స్కూల్ కడుతున్నట్టు నాకు గుర్తు. 32 22 జిఎంఆర్ ఒకటి అనుకుంటా, ఇది ఒకటి అనుకుంటా, మెగా అవుతున్నది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి ఇప్పుడు ఎందుకు నిధులు పోతున్నాయంటే కమిషన్ల కోసం. కమిషన్లు తప్ప ఇలా నిజంగా ప్రయోజనం చేయాలనే ఆశతో ప్రేమతో ఏం పోతలేవు. నేను గ్యారంటీ ఇస్తాను దీనికి. అవునన్నా కాదన్నా ఇస్తాం బరాబర్గా. మీరు అవునన్నా ఇస్తాం, మీరు కాదన్నా ఇస్తాం. దీంట్లో తప్పే ఉందో చెప్పుడే మాది. ఇక మరి అన్నగారు అయితే నల్లమల్ల పులి గారు ఇగో ఇక్కడ బొమ్మ వేసారు. నిర్మాణంలో ఉన్న ఖమ్మం నియోజకవర్గం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అట. మరి మీరు చూసుకోరు, మీరు ఆడుకోరు. ఇక పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నది. ఒకప్పుడు కులానికో హాస్టలు, వర్గానికో స్కూలు అన్నట్లుండగా ఆ వివక్షను తుడిచివేస్తూ అందరూ కలిసి చదువుకునేలా సీఎం రేవంత్ రెడ్డి ఈ స్కూళ్లకు శ్రీకారం చుట్టిండు. రాష్ట్ర వ్యాప్తంగా 105 నియోజకవర్గాల్లో ఈ మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తుండగా ఇప్పటికే మెజార్టీ చోట్ల పరుగులు పెడుతున్నాయి. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు విడివిడిగా ఉన్న రెసిడెన్షియల్ విద్యా విధానం పిల్లల్లో చిన్నతనం నుంచే వేర్పాటు భావనను కలిగిస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఈ అడ్డుగోడలను కూల్చేస్తూ ఇంటిగ్రేటెడ్ విధానాన్ని తెచ్చింది. ప్రతి నియోజకవర్గంలో బాయ్స్కు ఒకటి, బాలికలకు మరొకటి చొప్పున ఈ స్కూళ్లను ప్లాన్ చేశారు. ఫస్ట్ ఫేజ్లో భాగంగా 105 నియోజకవర్గాలను ఎంపిక చేయగా అందులో 86 స్కూళ్లను సంబంధించి పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. నాకేం కనిపిస్తలేవు, మీ పేపర్లో తప్ప నాకేం కనిపిస్తలేవా. నిజంగా గ్రౌండ్లో ప్రజలు చూస్తున్నారు. మీ నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మెగా అనే ఒక కంపెనీకి కాంట్రాక్టులు రానంత వరకు పనులు జరిగినాయా? మెగా అనే కంపెనీ వచ్చినాక ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఒకవేళ జరిగితే ఫిర్బీ నాగేజ్లో జరుగుతుంది, మా దగ్గర అయితే జరుగుతుంది. ఫిర్బీ జరిగితే ఎందుకు జరుగుతున్నట్టే మెగా కంపెనీకి కాంట్రాక్ట్లు పోతే వాడు కమిషన్ ఇస్తాడు, వానికి బిల్లులు క్లియర్ చేస్తానికి ఇప్పుడు 1144 కోట్ల రూపాయలు ఇస్తుంది. అదే చిన్న చిన్న కాంట్రాక్టర్ రోడ్ల మీదకి వచ్చి బజార్లకు వచ్చి నిరసనలు, ధర్నాలు, దీక్ష చేసే కాడికి వచ్చింది వాళ్ళ పరిస్థితి. బిల్లులు ఇయ్యక బడా కాంట్రాక్టర్ బిల్లులు ఇస్తారు. అది చెప్పాలన్నా మీరు. సో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ విషయంలో రేవంత్ రెడ్డి గారు చాలా స్పీడ్గా పనిచేస్తున్నట. సో మరి మా రాజగోపాల్ రెడ్డి గారు జర మీరు చూసుకోరే, మా సార్ ఏమో చెప్తాడు. ఎందుకంటే మన దగ్గర పని కాలే కదా, మొదలే కాలే నాకు తెలిసి. ఇంకా నైనీ నుంచి సింగరేణికి బొగ్గు రైలట. ఒడిశాలో ఉత్పత్తి అయిన బొగ్గు తొలిసారిగా తెలంగాణకు వస్తుంది. అబ్బో, రైలుకు స్వాగతం పలుకుతున్న సింగరేణి డైరెక్టర్లు, ఆఫీసర్లు, లీడర్లట. నైనీ నుంచి సింగరేణికి వస్తున్నట్ట.
ఒడిశాలో ఉత్పత్తి అవుతుంటే మరి ఇందాక తెలంగాణ కోసం ఇక్కడ బొమ్మలు వేసారు చూసుకోవాలి. గూడ్స్ రైలు ద్వారా జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ చేరిన కోలట గని దక్కిన 10 ఏళ్లకు బొగ్గు రవాణా చూడదంట బాబు. స్వాగతం పలికిన సింగరేణి డైరెక్టర్లు, ఆఫీసర్లు, నేతలు. ఇప్పుడు ఈ వార్త వివేక్ వెంకట సౌండ్ అన్న ఇంట్లో బొమ్మల లేడు కదనా, ఆయన గనుల శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన శాఖలో జరిగిన డెవలప్మెంట్ కూడా రాసింది. 9 నుంచి ఇక్కడికి వచ్చింది, మరి ఇళ్ళ బొగ్గు ఎంత మిగతారో చెప్పురి. ఇప్పుడు మన బచ్చి అన్న బొగ్గు తినడంలో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మరి మా బచ్చి విక్రమార్క గారు ఎంత బొగ్గు తింటారు, ఎంత తినే అవకాశం ఉందో జర చెప్తే మేము కూడా సంతోషపడతామే. అది ఒక కథ. చంపి చెత్త కుండీలో వేసి తగలబెట్టినట్టున్నా. ఇది నేను చదివితే ఇప్పుడు రిస్ట్రిక్షన్ పడతట్టు మాకు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్లో ఈ దారుణం. 95% పైగా కాలిపోయిన మహిళ శవం అట. వేరే చోట మర్డర్ చేసి ఇక్కడ పడేసినట్టు అనుమానం ఉందట. ఏడాది కింద పక్కనే ఉన్న DBR మిల్స్లో మహిళ అస్థిపంజరం లభ్యమైందట. ఆ మిస్టరీ వీడక ముందే మరో భయానక ఘటన జరిగిందట. మరి జర పట్నంలో జనాలు అదురుకదత్తారని ఆయన 95% పైగా కాలిపోయిన శవం, అది కూడా మహిళది. ఉండాలన్నా పోవాలని హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం అన్న ముఖ్యమంత్రి అన్న రైజింగ్లో ఉన్నది హోంశాఖ. హోంశాఖ కూడా అన్న దగ్గర ఉంది. ఎంత రైజింగ్ అంటే తట్టుకోలేము, మనం జీర్ణించుకోలేము, అంత పెద్ద రైజింగ్లో ఉంది. మరి ఆ రైజింగ్ పాలలో మరి ఇంత మంచిగా జరుగుతుంటే చెత్త కుండీలో దొరుకుతుంటే శవాలు, చెత్త కుండీల